ఓం నమో మహద్భ్యో గురుభ్యః. వేమన పద్యరత్నాలు అనే శీర్షికన మనం దైవ పద్ధతిలో కొన్ని పద్యాలను చెప్పుకుందాం. సగరుడుర్విరాజ చక్రవర్తియునయ్యు పరులు తన్ను పొగడ బ్రతుకుచుండె, ఇట్టి ఘనత వినికెందులకయ్యరా విశ్వదాభిరామ వినురవేమా. సగర చక్రవర్తి అన్నమాట. అతడు ఉర్వి రాజచక్రవర్తియునయ్యు, భూమిలో రాజచక్రవర్తి రాజుల కంటే చక్రవర్తిలాగా ఉంటూ పరులు తన్ను పొగడ బ్రతుకుచుండే, ఇతరులంతా కూడా తనను పొగుడుతూ ఉంటే ఆయన జీవించాడన్నమాట. అంటే ఇట్టి ఘనత వీనికి ఎందులకయ్యరా అన్నమాట. ఇతనికే ఎందుకు ఈ ప్రశంసలు ఎందుకు వచ్చాయి అంటే అంతా దైవానుగ్రహము అని చెబుతున్నాడు. సగరుడుర్విరాజ చక్రవర్తియునయ్యు. సగరుడు అంటే ఒక చక్రవర్తి. అతడు యజ్ఞయాగాదులు చేస్తూ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడన్నమాట. అతడు ఈ రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఒక యజ్ఞం చేస్తే యజ్ఞ పశువు అయినటువంటి అశ్వము అక్కడి నుంచి పాతాళానికి వెళుతుంది. ఆ పాతాళంలో ఉన్నటువంటి అశ్వాన్ని తీసుకురావడానికి అతని కుమారులు పోతే అక్కడ ఒక జహ్ను మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడన్నమాట. ఆయన అలికిడికి కోపగించుకొని వాళ్ళనందరినీ కూడా బూడిద కుప్పలు కావాలని చేస్తాడు. ఆ బూడిద కుప్పలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాణం పోసుకోవడానికి గంగ భూలోకానికి వచ్చి పాతాళానికి వస్తే మరి ఆ గంగ వాళ్ళను తాకితే వాళ్ళు పునరుజ్జీవితులవుతారు అనేది ఇక్కడ ఘటన. అందుకని ఆ సగరుని వల్లనే మరి ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి స్వర్గలోకంలో ఉండేటటువంటి ఆ గంగ భూలోకానికి వచ్చి పాతాళానికి వెళ్ళి సముద్రంలో కలిసిందన్నమాట. ఆ సముద్రంలో కలిసినందువల్ల ఆ సముద్రము సాగరుడయ్యాడన్నమాట. సగర చక్రవర్తి పేరుతో మరి విస్తృతంగా పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని మనం అనేక పుస్తకాలలో కూడా ఈ వృత్తాంతాన్ని చదువుకోవచ్చు. అదే చెప్తాడు. సగరుడుర్విరాజ చక్రవర్తియునయ్యు పరులు తన్ను పొగడ బ్రతుకుచుండే. ఎంత కీర్తి ప్రతిష్టలను పొంది అందరూ ప్రశంసిస్తూ ఉంటే అతడున్నాడు. మరి విట్టి ఘనత వీనికెందులకయ్యరా. ఎంతోమంది రాజులుంటే ఈ సగరునికే ఇంతటి కీర్తి ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న అన్నమాట. ఇదంతా కూడా ఆ దైవ నిర్ణయము అని విశ్వదాభిరామ వినురవేమ అని వేమన అంటూ ఉన్నాడు. దాని తర్వాత మరొక పద్యం. సాటివారు నిన్ను సాధింపగాలేరు, దైవం ఎప్పుడు నీకు తప్పకున్న భారతంబులోని పరమార్థమిదే కదా విశ్వదాభిరామ వినురవేమా. అంటే దైవము నీకు అనుకూలంగా ఉంటే నిన్నెవరూ జయించలేరు అంటున్నాడు. భారతంలో చెప్పబడినటువంటి పరమార్థం కూడా ఇదేను అని. అంటే అక్కడ పాండవ పక్షంలో దైవం ఉంది కాబట్టి వాళ్లకు విజయం చేకూరింది అని. సాటివారు నిన్ను సాధింపగాలేరు. దైవానుగ్రహం గనా నీకు ఉన్నట్లయితే నీ తోటివారు నిన్ను సాధించలేరు, జయించలేరు. దైవం ఎప్పుడు నీకు తప్పకున్నా, దైవం నీకు తప్పకుండా నీకు అనుకూలంగా ఉంటేను అన్నాడు. భారతంబులోని పరమార్థం ఇది కదా, భారతంలో చెప్పబడినటువంటి పరమార్థం కూడా ఇదే కదా అని. అంటే కౌరవ పాండవుల యొక్క యుద్ధంలో మరి కౌరవులు ఓడిపోవడం, పాండవులు జయించడం అనేది కూడా ఆ పరమార్థం కూడా ఏమిటంటే పాండవుల పక్షాన దైవానుగ్రహం ఉంది కాబట్టి, ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పాండవులకు ఉంది కాబట్టి పాండవులు జయించారు అని చెప్పడం.
సౌఖ్యమరయునట్లె సౌఖ్యంపు కలుగును, హరుని కృపను సౌఖ్యమమరియుండు, సుఖమె దుఃఖము ఇలా సూలి కారణమగు, విశ్వదాభిరామ వినురవేమా. అంటే భగవద్ అనుగ్రహం ఉంటే మనం ప్రయత్నించకుండానే మనకు సుఖం కలుగుతుంది అంటున్నాడు. సౌఖ్యం అమరయునట్లే సౌఖ్యంబు కలుగును, సుఖము కలుగుతుంది, సుఖం కూడా ఉండవచ్చు. హరుని కృపను సౌఖ్యం అమరయుండు, ఆ హరి యొక్క కృప ఉంటే మనకు సుఖం కలుగుతుంది. సుఖమో దుఃఖమో ఇలా సూలి కారణం, మనకు సుఖం కలిగిన దుఃఖం కలిగిన దానికి కారణం, మనకు దుఃఖం కలిగిన ఆ పరమాత్మే కారణం, సుఖం కలిగిన పరమాత్మే కారణము అని వేమన ఈ చక్కటి పద్యాన్ని చెప్పాడు. దాని తర్వాత మరొక పద్యం ఏంటంటే, హరికి దొరకెనందురాసిరి అప్పుడే, దొరకెగాద విషము హరునకరయ, ఎవరికెట్టులగును ఎవ్వరెరుగుదురు, విశ్వదాభిరామ వినురవేమా. అంటే రాక్షసులు దేవతలు అమృతం కోసం పాల సముద్రాన్ని చితికేటప్పుడు మరి అమృతం అంత సులభంగా దొరకలేదన్నమాట. మరి అనేక రకాలైనటువంటివి, మరి కల్పవృక్షము, కామధేనువు, దాని తర్వాత అమృతము, ఇలాంటివన్నీ కూడా క్రమంగా దొరుకుతూ వచ్చాయి. ఆ క్రమంగా దొరికేటప్పుడు హరికి దొరకెనందురు ఆసిరి అప్పుడే ఆ సముద్రాన్ని, పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఆ సముద్రం నుండి లక్ష్మీదేవి పుట్టిందట. అది శ్రీ మహావిష్ణువుకు దొరికింది, ఆమె శ్రీ మహావిష్ణువుకు దొరికింది అని. దొరకెగాది విషము హరునకరయ్యా, మరి త్రవ్వేటప్పుడు చిలికేటప్పుడు సముద్రాన్ని మతించేటప్పుడు ఆ సముద్రం నుండి విషం పుట్టింది, అది ఆ శివుని పరమయ్యింది. ఎవరికెట్టులగున, ఎవరికి ఏ విధంగా రాసిపెట్టుంటుందో ఎవ్వరెరుగుదురు అని అంటున్నాడు. దాని తర్వాత ఇక్కడ ఏమిటంటే, ఇంకా చాలామంది పండితులు రకరకాలుగా శ్లోకాలు చెప్తూ ఉంటారన్నమాట. పీతాంబరం వీక్ష్య దదౌ స్వకన్యాం, చర్మాంబరం వీక్ష్య విషం సముద్రః, వాసప్రధానం కలు యోగ్యతాయాః. ఎవరైనా బాగా దర్జాగా ఉన్నాడు అంటే వాడు కట్టుకునేటటువంటి వస్త్రం దాన్ని బట్టే మరి వాళ్లకు ఏమేమి ఎవరెవరు ఇస్తారు అనేది. ఇక్కడ సముద్రుడు ఏం చేసినాడు, పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి విష్ణువును చూసి తన కూతురైనటువంటి లక్ష్మీదేవిని ఇచ్చి పెళ్లి చేశాడట. చర్మాంబరాన్ని ధరించి ఉన్నటువంటి ఆ శివుణ్ణి చూసి, ఆ చర్మాంబరం ఏంటంటే పులి చర్మం, ఈ లేడి చర్మం, ఆ చర్మాన్ని వస్త్రంగా ధరించినటువంటి ఆ హరుని చూసి, శివుణ్ణి చూసి సముద్రుడు ఏం చేశాడు, ఆయనకు విషాన్ని ఇచ్చాడన్నమాట. ఈ విధంగా వాళ్ళ యోగ్యతను ఏమి తెలియజేస్తుంది అంటే, వస్త్రం తెలియజేస్తుంది వాళ్ళ యొక్క యోగ్యతను అనేది చెప్తుంది. అందువల్ల మంచి వస్త్రాలు ధరించాలి అనేది ఇందులోని తాత్పర్యం అన్నమాట.